కేసీఆర్ చేసే జిమ్ముకులో భాగంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని బీజేపీ నేత రవీంద్ర నాయక్ అన్నారు. తెలంగాణలో విద్యా వైద్య రంగాన్ని పూర్తిగా నాశనం చేసి తెలంగాణ సొమ్మును కేసీఆర్ దోచుకున్నారని విమర్శించారు. కేసీఆర్ చేసిన మోసాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే తెరపైకి బీఆర్ఎస్ ను తీసుకొచ్చారని దుయ్యబట్టారు. కేసీఆర్ది మోసాల అబద్దాల చరిత్ర అని, రాబోయే రోజుల్లో కేసీఆర్ కు తెలంగాణ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ రోజు తెలంగాణ పోయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పోయి భారత రాష్ట్ర సమితి అయితే ఈ భారత రాష్ట్ర సమితి పేరు పెట్టడం వెనుక కేసీఆర్ గారు ఎల్లప్పుడూ చేసే గిమ్మిక్కులలో ఇది ఒక గిమ్మిక్. తను ఏదైనా సమస్య ఎదుర్కొనేటప్పుడు దాన్ని దాటివేయడానికి ఇంకోటి తీసుకొస్తాడు అనమాట. అందులో భాగమే భారత రాష్ట్ర సమితి. ఈ భారత రాష్ట్ర సమితి ద్వారా తెలంగాణను దోచుకున్న డబ్బుతో తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వైద్య రంగాలను కాలరాసి పేద ప్రజల బ్రతుకుల్ని బజారు పాలు చేసి తెలంగాణను అప్పుల పాలు చేసి తను తన కుటుంబము తన వందమాగదలు తెలంగాణ ఆస్తుల్ని తెలంగాణ బడ్జెట్ ని ఇష్టారాజ్యంగా లక్షల కోట్లు సంపాదించి ఈ రోజు తను గాని తన కూతురు గాని కొడుకు గాని అల్లుడు గాని చెడ్డగురి కొడుకు గాని ఇంకా తన అనుయాయులు వీళ్ళందరూ అన్ని కేసులలో ఇరుక్కుపోయినారు. ఇప్పుడు అందులో నుంచి పీక్కోలేక దాని నుంచి ఎట్లా ప్రజల దృష్టి మళ్లించడానికి చేసే గిమ్ముక్కు ఈ రోజు కేసీఆర్ చేస్తున్నాడు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే కేసీఆర్ ను అతను వందే భారత్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదని బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ అన్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వందే భారత్ ను తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టించిన ఘనత పీఎం మోడీకే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కానీ ఒక్క కొత్త బస్సును కూడా కొనలేని బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీని విమర్శించడం సిగ్గుచేటని ఎన్వి సుభాష్ అన్నారు. సికింద్రాబాద్ స్టేషన్ లో 7,000 కోట్లు పెట్టి ఆధునీకరణ చేస్తుంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక కార్యక్రమం కాదా అని చెప్పేదంటే అడుగుతున్నాను. మీరు పదే మరి పేదలకు ఏ విధంగా లాభం అవుతుందంటే మీకు కనీసం 8 సంవత్సరాల్లో ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదు. ఉన్న ఆర్టీసీ డిపోలన్నీ కూడా ప్రైవేట్ ఏంటంటే మొత్తం ప్రైవేటీకరణ చేసుకుంటా తెలంగాణ మన బీఆర్ఎస్ సంస్థ కింద చెందిన నాయకులు కేసీఆర్ కుటుంబానికి చెందిన నాయకులకు 49 ఆర్టీసీ ఏదైతే స్థలాలు ఉన్నాయో వాటికి లాంగ్ లీజులు ఇచ్చి పెట్రోల్ బంకులు గ్యాస్ ఏజెన్సీలు తెచ్చుకున్న ఘనత కూడా మీకే దక్కు. మంత్రి కేటీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప ఫైర్ అయ్యారు. విదేశాల పేరుతో తెలంగాణ ధనాన్ని కేటీఆర్ వృధా చేస్తున్నారని విమర్శించారు. ప్రతిసారి విదేశాల పేరుతో వెళ్తున్న కేటీఆర్ ఇంతవరకు రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దోచుకున్న ధనాన్ని విదేశాల్లో దాచుకోవడం కోసమే వెళ్తున్నారని ఆరోపించారు. అభివృద్ధిలో భాగంగా ఇండస్ట్రియల్ జోన్ కానీ లేకపోతే రిక్రియేషన్ జోన్ లాంటి అట్లాంటివి అవసరమే. కాకపోతే అవి ప్రభుత్వ భూముల్లో కానీ పంటలు పండడానికి అనుకూలంగా లేనటువంటి భూముల్లో కానీ ఏర్పాటు చేయాలి. 2 పంటలు 3 పంటలు పండేటువంటి భూముల్లో ఈ జోన్లు ఏర్పాటు చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఆల్రెడీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ సందర్భంగా మాస్టర్ ప్లాన్ వ్యతిరేకిస్తూ అక్కడ రైతులు చేస్తున్నటువంటి ఆందోళనలో పాల్గొన్నారు. అక్కడ రైతుల ఆందోళనకి సంఘీభావం తెలిపారు. కామారెడ్డి పక్కనే ఉన్నటువంటి అడ్లూరు ఎల్లారెడ్డిలో పయ్యావుల రాములు అనేటువంటి ఒక యువ రైతు ఆత్మహత్యని పూర్తిగా ఈ ప్రభుత్వమే బాధ్యత అని చెప్పి ప్రభుత్వాన్ని హత్య అని చెప్పి సంజయ్ గారు చెప్పారు. బీజేపీ ఆ మాట కట్టుబడి ఉంది. ఇప్పటికి కూడా జగిత్యాల జిల్లాలో కావచ్చు లేకపోతే కామారెడ్డి జిల్లాలో కావచ్చు చాలా చోట్ల అక్కడ ఉన్నటువంటి సర్పంచులు తర్వాత వార్డు మెంబర్లు ఉప సర్పంచులు అందరూ కూడా రాజీనామా చేస్తున్నారు. అభివృద్ధి